డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఈవెన్ చలో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమైందిరా అంటే లక్ష్మి చప్పట్లు కొట్టిందిరా మొహం మధ్యలోకి వెళ్ళింది. సో ఈ డైలాగు ఎంటైర్ మా ఫ్యామిలీలో మా 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 ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా రిమైండ్ చేసుకుంటారు అనమాట, అసలు అది ఎంత బాగా రాశారా డైలాగు అని చెప్పి. సో రాబిన్ హుడ్లో ఎలాంటి డైలాగ్స్ ఉండబోతున్నాయి? నేను బేసిక్గానే నాకు ఆ పంచులు, ఆ వన్ లైనర్స్ లేదా అవి బాగా ఇష్టం. నేను మామూలు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఉన్న దగ్గర అంతా కూడా కొంచెం ఎంటర్టైనింగ్గానే ఉంటుంది అనమాట. వాళ్ళని టీజ్ చేయడం, వీళ్ళని టీజ్ చేయడం. అండ్ ఇంకోటి, ఇప్పుడు నితిన్ గారు పర్సనల్గా బయటకు వచ్చి అలా రిజర్వ్డ్గా ఉన్నా సరే, ఆయన పర్సనల్గా కూడా ఆయనకి మంచి టైమింగ్ ఉంది. అండ్ అసలు ఈ క్యారెక్టర్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారిని ఊహించుకొని రాసింది. ఆయన సినిమాలు చూసి ఈయనలో ఏవేవైతే స్ట్రెంగ్స్ అని ఫీల్ అయ్యానో, అంటే ఈయన అసలు ఏదైనా చేయగలరు, అది వేరే విషయం. బట్ నేను లవ్ చేసే థింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి రాసుకుంటే అసలు ఈయన ఇదేంటి నాది మొత్తం షోరీల్ లాగా ఉందేంటి సినిమాలో, అసలు టోటల్ నా ఎంటర్టైన్మెంట్ సైడ్ మొత్తం షోరీల్ లాగా ఉందంటే, లేదు సార్ నేను మీ ఫ్యాన్ని, మీ సినిమాలు చూస్తూ పెరిగాను, అసలు ప్రతిసారి నాకు రిలాక్సేషన్ కావాలంటే మీ సినిమా పట్టుకొని చూస్తాను అని చెప్తే, అప్పుడు నువ్వు ఇలా ప్రేమించి రాసావు కదా అండ్ నాకు క్యారెక్టర్ పిచ్చి పిచ్చిగా నచ్చింది, ఇప్పుడు నేను చూడ ఎలా చేస్తాను అన్నారు. అలాగే అసలు నన్ను సర్ప్రైజ్ చేశారు, నన్నే కాదు హోల్ సెట్ని సర్ప్రైజ్ చేశారు. ఓకే, సార్ సినిమాలో మీకు నచ్చిన సినిమా? నేనంటే వేలమైన అంటే ఇన్ని లెక్క పెట్టగలను, నాకు అన్ని ఇష్టం, అన్ని క్యారెక్టర్స్. అసలు నాకు బోల్డ్ క్యారెక్టర్లు, బోల్డ్ సినిమాలు ఇష్టం. అసలు ఇంకోటి ఎస్పెషల్లీ ఆ ఒక్కటి అడక్కైతే ఇప్పటికీ పెట్టుకొని చూస్తూనే ఉంటాను. అసలు చెప్పడం కూడా చెప్పే విధానం సార్, అసలు మేకని అమ్ముతారు చూడండి సార్, అసలు మేకని అమ్ముతారు చూడండి. అసలు అదైతే ఏప్రిల్ తర్వాత ఏమొస్తుందంటే మేక మేహే అంటది, చూసావా మాట్లాడుతుంది అంటారు. తర్వాత ఇంకొక క్వశ్చన్, కానీ అసలు షాక్ అప్పుడు కాదు, ఇంకో పాలు మాట్లాడిస్తుంది అంటే, ఇంకో పాలు మాట్లాడితే దొరికాడు నా కొడుకు, అయిపోయాడు వీడు దొరికాడు అనుకుంటాం. అవును, జూన్ నెలకు ముందు నెల పేరేంటి అంటాడు, అదే తిరిగి అదే అట్లా. ఎస్పెషల్లీ సార్ మీరు ఆ ఇంట్లో దొరికిపోయిన తర్వాత ఆ పల్లీలు హెల్మెట్ కేసి కొట్టుకుంటారు చూడండి సార్, దొరికి హెల్మెట్ పడుతుంది కదా. అసలు ఇప్పటికీ నేను ఆ ఒకటి అడగ పెట్టుకొని చూస్తూ ఉంటాను. మామగారుగా నువ్వు మర్యాదగా ఇంట్లోకి వెళ్ళిపో, అల్లుడు ఫోజులో నేను ఇలా వెళ్ళిపోతాను, కాళ్ళకి బురద రాసుకుని మరీ వస్తారు ఈయన. మీరు మాకు నన్ను మీరు అట్లా వాడుతున్నారు. ఇంకా అదృష్టం ఇతనికి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా ఇదేంటంటే, ఇప్పటికీ కూడా 48 years ఆఫ్ సినిమా ఒక ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక పని 48 ఏళ్ళు పనిచేసాము అని అంటే కనుక మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చినట్లు లెక్క. బట్ ఇవాళకి నేను ఇంకా ఇంత బాగా వర్క్ చేయాలి అని అంటే కనుక వాళ్ళు రాస్తే కానీ, ఇందులో రాసిన ఈ క్యారెక్టరైజేషన్ మాత్రం డెఫినెట్గా వీడు నాకు పని పెట్టాడు, సినిమాకి 100% నేను ఉపయోగపడతాను. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు? నాకు ఫేవరెట్ సినిమాలో ఈవెన్ జులై కూడా సార్, ఈ జనరేషన్ కిడ్స్కి కూడా నచ్చుద్ది. అసలు జులై సినిమాలో కూడా అసలు కొట్టంగానే రాగానే అది చంప పట్టుకుని వచ్చి ఇలా అంటారు చూడండి సార్. అసలు మరి చూపించాలి మనం.